ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు మన వ్లాగ్లో అయితే నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఒక వస్తువు అయితే మా ఇంటికి అయితే వచ్చేసింది అబ్బా. ఈ చాలా రోజులే మేము చేసుకుందాం ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే ఆలోచిస్తున్నాము అది మంచిగా వస్తుందా రాదా అట్లా ఇట్లా అని చెప్పేసి అయితే ఇంకా ఆలోచించినాం. కానీ ఫైనల్గా అయితే ఇంకా ఓకే చేసినాం అనమాట. ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసినాము. ఇంకా అది ఉంటేనే మేము వీడియోస్ చేయగలము, అంటే ఒక మనిషి ఉండాలా ఖచ్చితంగా అని, వీడియో తీయాలంటే ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలా అనేటట్టు సిచ్యువేషన్లో ఉండే అనమాట వీడియోలకి. ఇప్పుడైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నప్పటి నుంచి అయితే ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఆ స్టాండ్, ఇది స్టాండ్ అనమాట, ఇది ఏదో కాదు స్టాండ్ లేండి ఇది. ఇంక ఈ స్టాండ్ అనేది మేము మొన్న బుక్ చేసినాము. చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం దీని గురించి, ఎప్పుడెప్పుడు వస్తుందా చూడాలా ఎట్లుంటుందో ఏమో అనేసి అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. ఇంకా చాలా ఇంకా వెయిట్ చేస్తున్నాగానే అయితే ఇంకా ఈరోజు అయితే ఇంక వచ్చేసింది అనమాట, ఇంటికే వచ్చేసింది. ఒకసారి చూద్దాం ఎట్లెట్లా వచ్చిందో ఏమో ఏం కథో చూద్దాం. ఓపెన్ చేసినా మరి అంటారా చూడండి, రాజుకి మాటలు రావంట. చేయండి. ఎందుకో ఈ నడమన మీషోలో మనము ఏవైనా ఆర్డర్ పెడితే కొంచెం లేటుగా వస్తున్నాయి, అనుకున్న టైంకి కాకోకుండా అట్లా తొందరగా వస్తే బాగుంటుంది. దీనికోసం మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫైనల్ అయితే ఇంక వచ్చేసింది. ఎలా ఉందో చూస్తాం. నేను ఏదైనా మాట్లాడినా రాజు నేను తప్పు మాట్లాడతానేమో అని అనుకుంటుంటాడు. ఏం లేదు, మీరు కూడా ఎప్పుడైనా బుక్ చేసినప్పుడు కొంచెం లేటుగానే వస్తుంటాయి కదా ఏవైనా. మొత్తం ప్యాకింగ్ చేసినారు. అప్పుడప్పుడు ఇట్లాంటివి కాకుండా నాకు కూడా ఏంటైనా బుక్ చేయొచ్చు కదా, డ్రెస్సులు అట్లా. చేస్తా దీపావళికి నీకే. చూడండి, దీపావళి ఇంకా వారం రోజులు ఉంది, చేస్తానన్నాడు. మాట మీద ఉండల్లా. చూద్దాం మాట మీద ఉంటాడా లేదా రాజు అనేసి. ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం? అంటే బాక్స్లో ఉన్నది కాదు, ఇది ఇదే డ్రైవర్, ఇది స్టాండ్ చేయి. నేనైతే ఆర్డర్ చేయమని డ్రెస్సులు ఏమైనా మీషోలో చూస్తానా, ఆర్డర్ పెట్టుకుంటా అడుగుతానండి. అడిగితే చేసుకొని సెల్ ఇస్తాడు. నేను సెలెక్ట్ చేసుకునే లోపే మనసు మారిపోతుంది. ఏం చేయాలో మీరే చెప్పండి. టైం ఇస్తాం, 5 నిమిషాల్లో బుకింగ్ చేసుకోవాలా. 5 నిమిషాలు అంటాడండి. మన ఆడవాళ్ళు 5 నిమిషాలకి ఏదైనా చేసే అలవాటు ఏదైనా ఉందా? మన టైం అది డ్రెస్సులు షాపింగ్ అంటే ఇంకా మామూలుగా ఉంటుందా? మీషోలో అయితే ఇంకా అన్ని వెతకడమే సరిపోతుంది కదా. అందుకే అయితే నేను ఇస్తాను. చెప్పేదో చెప్తాను. ఏం లేదు, దాన్ని ఓపెన్ చేయి. చూడు, అప్పుడే మార్చేసినాడు అన్నమాట. ఆడ కాదు, పైన ప్లాస్టర్ అయితే తీద్దాం మనం. చాలా ప్యాకింగ్ చేసి ఇచ్చినారబ్బా. ఎట్లా వచ్చిందో ఏమో, దీనికోసం వెయిటింగ్. ఇన్స్టాలో కూడా మేము రీల్స్ చేస్తామండి, సపోర్ట్ చేయండి మాకి. ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తాం. ఇట్లయితే కాదు, మొత్తం చేద్దాం. దీంట్లో ఇంకొక ప్యాకింగ్ వచ్చిందనమాట, అందుకే లేట్ అవుతుంది. ఇంకో ప్యాకింగ్ వచ్చిందా దాంట్లో? ఇంకొక ప్యాకింగ్ వచ్చింది. దీపావళికి నాకు ఏదో ఒకటి బుక్ చేస్తాను అన్నమాట, గుర్తు పెట్టుకోండి సబ్స్క్రైబర్. దీపావళికి కదా. దీపావళి ఎన్ని రోజులు ఉందో తెలుసా? ఈరోజు ఎన్నో తారీఖు? ఈరోజు 13. చూడండి, ఈ నెల 20వ తారీఖు అనుకుంటా దీపావళి. ఆఫర్లు ఉంటాయి కదా, నేను బుక్ చేయొచ్చు కదా నాకు డ్రెస్సులో అట్లా ఏదో ఒకటి. ఫస్ట్ అది ఓపెన్ చేయి. చూడండి, మరి సంగతి భయపడుతున్నాడు. సరేండి, భయపడతాను, చెడిపోతానేమో అని చెప్పేసి అట్లా కాదు, మరి సంగతి అని చెప్తున్నా. దీన్ని చేతులతో పని చెప్తాను, కట్టలతో కాట్ల పని. మంచిగా వాళ్ళు ప్యాక్ చేస్తే మనమేమో ఇలా చూడండి. అంటాడాన్, ఇది ఏదో కాదండి, స్టిక్ అనమాట. ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు తెలియదు, రాజునే దీని కథ. నేను మీకోసం అయితే ఊరిక చూపిస్తాను వీడియోలో అయితే ఇట్లా ఉందని చెప్పేసి. అయితే
మంచిగానే ఇచ్చినారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా నట్లు వేయించుకోవడానికి అవన్నీ బాగున్నాయి. ఎలా ఓపెన్ చేయాలో రాజు వచ్చి చేస్తాడు, నేను వీడియో తీస్తాను చూడండి. నేనైతే ప్రస్తుతానికి అయితే అన్ని తీసి బయట అయితే పెడతాను. అవి జాగ్రత్తది. జాగ్రత్తగానే తీస్తాను. దీంట్లో అది ఉంటుంది కదా, లైట్స్ ఉంటాయి. చూద్దాం, ఎప్పుడు చూసినా ఇన్స్టాలో చూద్దాం తప్ప బయట ఎప్పుడు చూసినదిలే, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లా వచ్చిందని. ఇన్స్టాగ్రామ్లో అయితే రాజు అఫీషియల్ అని ఉంటుంది చూడండి, అది మా అకౌంట్. ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే చేయండి, రాజు అఫీషియల్ 000 అని ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థం కాదు, రాజు అకౌంట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇది వాడుతున్నాడు ఇన్స్టా అయితే. అది మేము ఏం చేంజ్ చేయలేదు, అట్లనే వాడుతున్నాము. 000 అని ఎందుకు పెట్టుకున్నాడు అంటే 00 అయిపోవాలనే. 0 నుంచి ఎదగాలని. అట్లనా? అయ్యో నాకు తెలియదే, ఇన్ని రోజులు నాకు తెలియదే. తీయలేకుండా దాన్ని. తీయలేక స్టెప్ అవుతుంది. అది మరసంగా బాగా ప్లాస్టర్ తీ, అట్లా బాగా తీ. చూడు ఎంత బాగుంది వీడియో. దీనికి కూడా స్టిక్కర్స్ ఉన్నాయి మరి. ఆ పక్కనే స్టాండ్ అంతా ఒక చోట బిగించి మళ్ళీ బిగించినాక లాస్ట్లో చూపిస్తాం. అవన్నీ వచ్చినాయి, అవన్నీ బిగిలా తీసుకొని జాగ్రత్త విడుగు. ఇది ఈ మొబైల్ పెట్టుకునేది. తర్వాత ఇది ఎందుకో పోయింది, దీంట్లో వచ్చింది. ఇదే అనమాట మనకైతే సాధించినాం. ఛార్జింగ్ కూడా పెట్టుకోలేము కదా. ఇంకేమి ఉన్నాయి, ఇంకేమి ఇంకంతే, ఇంకొకటే. ఇంకా రాజు అయితే చూపిస్తాడు ఒకసారి, అయితే చూసి సెట్ చేసి లైటింగ్ చేసి అయితే ఇంకా వీడియో తీస్తాము. ఇదే అనమాట వచ్చింది. అయితే చూద్దాం, ఇది ఇంకా పైకి ఉంటుందా లేదంటే చిన్నగానే ఉంటుందా. హైట్ వస్తుంది, అది హైట్ వస్తుందా చూద్దాం, చూపిస్తాం. చూడండి నేను చెప్పాను కదా, రాజు అయితే ఇంకా దీన్ని బిగిస్తాడని చెప్పేసి అయితే చెప్పాను కదా, ఇంకా మొత్తం అయితే సెట్ చేసినాడు. అది వీడియో తీద్దాం అనుకుంటే ఇంకా మేమే ఫస్ట్ టైం కదా చేయడము, చాలా లేట్ అయిపోయింది అనమాట. వీడియోస్ యూట్యూబ్లో చూసి కొంచెం ఎట్లా సెట్ చేసినారు ఏం కదా అని సెట్ చేసి అయితే ఇంకా ఇప్పుడు మొత్తానికైతే ఇది బిగిస్తున్నాడు. చూద్దాం ఎట్లా ఏం కథ అనేసి అయితే మొత్తానికైతే ఇట్లా వచ్చిందనమాట. ఇది ఉంది కదండి, ఇది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మనకి హైట్ కావాలనుకుంటే దీన్ని ఇంకా చాలా హైట్ వరకు అయితే పెంచుకోవచ్చు. చూడండి చూపిస్తున్నాడు, చాలా మా హైట్ కంటే మించిపోయిందనమాట. మాకేం అంత అవసరం లేదు, మేము చాలా
పొడవు తక్కువ ఉన్నాం కాబట్టి హైట్ పెంచినాక ఇక్కడ టైట్ చేసుకుంటే ఇట్లా టైట్ చేసుకుంటే మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకొని అక్కడ టైట్ చేసుకోవాలన్నమాట స్క్రూలు. ఇంకా లూజు టైట్ ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా చేసుకోవాలా. మీరు కూడా ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే ఎప్పుడైనా ఈ వీడియో ఓపెన్ చేసి అయితే ఎలా బిగించారు అని అయితే చూడండి. అంతా చూపించలేకపోయినా ఇదైనా చూపిస్తున్నాం, ఎందుకంటే కొంచెం కష్టమైంది ఫస్ట్ టైం కదా, అట్లా లేట్ అయిందనమాట. ఇది అనేది కొంచెం వైర్ కూడా ఉండింది, అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పాలి. ఇట్లా ఉందన్నమాట అంత మొత్తం. మేమైతే చాలా కష్టపడుతున్నాం వీడియోస్ కోసం. ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఏమో తెలియదు. 1 ఇయరే అయిపోయి ఇది 2వ సంవత్సరంలో నడుస్తుంది కదా. 2వ సంవత్సరం కూడా అయిపోయాక వస్తుందో ఏమో మరి. మా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అయితే అస్సలు కాలేదన్నమాట. అంటే మేము ఇంకా ఇట్లా వ్యూస్ సరిగ్గా రాక ఇట్లా ఉంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా తీయాలని. ఇంకా చూసే జనాలు చూసి కొంచెం లైక్ కొట్టకపోయినా పర్లేదు, వీడియోస్ చూసే వాళ్ళైనా ఉంటే మాకు కూడా వీడియోస్ తీయాలా అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఏమో చూద్దాం, దీంట్లో దిగినాము ఇంకా మేము దీన్ని ఏదో ఒకటి సాధించాలని అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే మేము పెట్టే వీడియోస్కి అయితే ఇంకా వ్యూస్ సరిగ్గా రాకపోతే ఇంకా మాకైనా బాధ కదా. అందుకే ఇంకా చెయ్యబుద్ధి కాదనమాట వీడియోస్. కానీ చెయ్యబుద్ధి కాకుండా కూడా పట్టుదలతో చేసి ఏదైనా సాధిస్తామన్నమాట. అట్లనేసి అయితే ఇంకా మేము మళ్ళీ ఈ స్టాండ్ బుక్ చేసినాము. ఒకసారి అటు సైడ్కి వచ్చి చూపిస్తాను ఎట్లా ఉంది ఏమనైతే. ఇట్లా ఇది చాలా టైట్ చేసుకోవాలా. దీనికి మధ్యలో ఒకటి వచ్చింటుంది, అది మొబైల్ పెట్టుకోవడానికి అయితే. ఇంకా అది చాలా సెట్ చేసుకున్నాం అనుకో నీట్గా. మనం ఒకవేళ నేను కుకింగ్ వీడియోస్ చేసినాను అనుకో అప్పుడు ఇట్లా ఉంచుకోవాలన్నమాట. ఏదైనా అట్లా మొత్తం తిరగడానికి అంత అనుకూలంగానే ఉంది. ఇది మొబైల్ పెట్టుకునేది అట్లా స్ప్రింగ్ లాగా ఉంది. ఇది అక్కడ ఒక హోల్ ఉంటుంది, దాంట్లో ఇంకా టైట్ చేసుకోవాలి పెట్టుకొని. ఎంత టైట్ పెట్టుకుంటే అంత మొబైల్ మనకి బాగా నిల్చుంటుంది దాంట్లో. చూద్దాం ఎట్లా ఉంటుంది మొబైల్ పెడితే అనేసి అయితే. నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. ఇంకా నేను రాజు అయితే ఫ్రంట్ సైడ్ పెట్టుకొని దాన్ని అంతా కూడా బిగిస్తున్నాడు. నేను ఇట్లా పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇది బిగించినాకైతే వీడియోస్ అయితే చేస్తాము, షార్ట్ వీడియోస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చేస్తాము. అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ అప్పుడు కంటే ఇప్పుడు బాగా వస్తున్నాయా ఇట్లా ఏమనేసి అయితే. బాగా స్టాండ్ అయితే ఇట్లా బాగుంది. దీనికి ఒక ఛార్జింగ్ పిన్ లాగా కూడా ఇచ్చారు, అది ఎందుకో తెలియదు మనకైతే. అది ఇచ్చారనమాట. లైట్స్ ఆన్ కావడానికి ఛార్జింగ్ పెట్టుకోవాలనేమో. ఏం భారంగా అది సెట్ కాలే. మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వాల్చుకొని దాన్ని టైట్గా బిగించుకోవాలంట. చూడండి, మా కిచెన్ చూసి భయపడద్దండి. దీనికంతా మ్యూజిక్ పెడదాము, మ్యూజిక్ పెడదాం దీనికి. చూడండి, ఇంకా మా ఆయన అయితే ఇలా అయితే బిగించేశాడు. ఫస్ట్ అయితే నా మొబైల్ పెట్టి అయితే చెక్ చేస్తున్నాడు. అంటే నా మొబైల్కి ఏమైనా పర్లేదన్నమాట. అంటే పోతే పోనీలు అనుకున్నాడేమో, నాది ఫస్ట్ పెట్టి చూసినాడు. పర్లేదులేండి, నా మొబైల్ స్ట్రాంగ్ అనమాట. ఇన్ని వీడియోస్ తీసింది కాబట్టి నా మొబైల్ స్ట్రాంగ్. ఇలా అయితే సెట్ చేశాడు. ఇంకా ఒకసారి ఆన్ ఏమన్నా చేస్తావా ఇట్లా. నేను ఒకవేళ కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే ఇలా చేస్తాను. ఒకవేళ నార్మల్ వీడియోసే చేయాలనుకుంటే ఇలా నా హైట్ తగ్గట్టుగా నేను చేసే ఏదైనా పని
హైట్ తగ్గట్టు చూసుకొని ఇలా వంచుకొని అయితే ఇంకా స్టాండ్ బిగించేసుకోవచ్చు. ఇంకా వేరే వీడియోస్ ఇన్స్టా వీడియోస్ అట్లా ఏమైనా షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటే స్టాండ్ పైకి ఎత్తచ్చు అనమాట. ఇట్లా నా మొబైల్తో అయితే ప్రయోగం అయితే చేసినాడు. ఇదే అనమాట ఇంక ఈరోజు వీడియో అయితే మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంక ఇది వచ్చిన తర్వాత ఇంకా ఉందా, ఏముంది ఇంకా? అవును ఇంకా దీంట్లో లైట్లు ఉన్నాయండి, మర్చిపోయాను. అది ఒకసారి చూద్దాం ఎట్లనో ఏమనేసి అయితే. నీ సైడ్ అటు సైడ్ పెట్టుకొని చేస్తే మా సబ్స్క్రైబర్లకి ఎట్లా కనిపిస్తుంది, నువ్వు ఏం ప్రయోగం చేస్తున్నావు ఏమనేసి అయితే. లైటింగ్స్ వస్తాయంట దీనికి, ఎట్లనో చూద్దాం. చాలామంది వైట్ లైట్ పెట్టుకొనేసి అయితే మిర్రర్ కాడ అంటే అద్దం కాడ నిలబడుకొని వీడియోస్ అయితే చేస్తుంటారు కదా. చాలా వీడియోస్ చూసినాం అనమాట. అవి ఎట్లా పడతాయి అనేది అయితే ఇంక ఇప్పుడు లైవ్లో చూద్దాం మనం రియల్గా. 8 గంటే ఇంకా స్టాప్ ఇట్లా చేసుకోవచ్చు. ఎంత కావాలో అట్లా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాకు లైట్లు అయితే చూపించేసాయి. ఇదేమన్నా కరెంటు దగ్గరికి ఏమన్నా తీసుకొని పోవాలా? అవసరం ఏం లేదా? ఆ బటన్స్ ఏమవి ఛార్జింగ్ ఏమైనా పెట్టాలేమో. ఛార్జింగ్ చూడండి, ఇంకా మా ఆయనకైతే మాటలు రావంటే ఇవి చెప్పేకైతే నేనే చెప్పాలంటున్నాడు. ఇది అయితే ఇంకేం లేదు, దానికి లైట్లు ఉంటాయి కదండి, ఆ లైట్ సెట్ చేయడానికి అయితే మనం ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా, అది దాన్ని పిన్ను తీసేసి ఇక్కడ వచ్చిన పిన్ను పెట్టి ఇట్లా స్విచ్ బోర్డ్లో అయితే ఇంకా ఆన్ చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బటన్స్ ఉన్నాయి కదా, ప్లస్ మైనస్ అని, ఇవి నొక్కితే చూడండి ఈ విధంగా అయితే లైటింగ్స్ వస్తాయన్నమాట. చాలా బ్రైట్గా ఉంది కదా కలరు. నేనైతే ఫ్లాష్ వేసి తీస్తాను కాబట్టి ఇలా ఉంది. ఫ్లాష్ లేకుండా చూడండి బ్రైటింగ్ తగ్గియచ్చు ఎక్కియచ్చు. ఈ ప్లస్ మైనస్ గుర్తులు ఉన్నాయి కదా, ఇవి ఇట్లా అనమాట. ఇంకా కొంచెం మేమైతే నార్మల్ది తీసుకున్నాం. మీరు ఇంకొంచెం పెద్దది తీసుకోవాలనుకుంటే అప్పుడు ఇంకా లైట్స్ కలర్స్ లైట్లు కూడా పడే అవకాశం అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే ఇంకా ఇలా అయితే మేము సెట్ చేసినాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి కలర్ చేంజ్ అవుతాను చూడండి. ఇదైతే ఇంకా బ్లూ కలర్, ఇదైతే ఇంకా రెడ్ కలరు. చాలా సారీ రెడ్ కాదంట, నాకు రెడ్ అనిపించింది. ఇది బ్రౌన్ అంట, గోల్డ్ అనుకోండి, ఇది ప్యూర్ వైట్. ఇంకా అంతే అనమాట. ఇంక ఈ కలర్స్ ఉన్నాయి. బాగా మంచిగా అయితే వచ్చింది. ఇంకా హ్యాపీనా, నీకు సంతోషమా? చూడండి ఇట్లా ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ స్టాండ్ అయితే వస్తుంది. మాకైతే కరెక్ట్గా సరిపోతుంది, మేము హైట్ ఎక్కువ లేం కాబట్టి. ఇట్లా ఇప్పుడు తర్వాత అయితే కింద ఇట్లా సెట్ చేసుకోవాలా, అంత ఎంత హైట్ కావాలో అంత హైట్ పెంచుకొని అయితే ఇంకా ఇట్లా సెట్ చేసుకొని ఇంకా పిన్నులు అయితే ఇంకా బిగించుకోవాలి బాగా టైట్గా అయితే. చూడండి ఇట్లా ఈ విధంగా ఇంకా ఏదో సెట్ చేస్తున్నాడు. ఇంకేమైనా లూజ్ ఉందో ఏమో, ఒకసారి మొబైల్ పెట్టచ్చు కదా చూస్తాం. పౌచ్ లేకుండా కూడా పెండి కూడా పెట్టొచ్చులే కాదు. చూడండి ఇట్లా ఇట్లా సెట్ చేసుకున్నాం. ఒకసారి నీ ఫేస్ దగ్గర నుంచి పెట్టు, దాంట్లో ఎట్లా ఉంటుంది ఇంతే అనమాట. ఆన్ చేద్దాం అనుకుంటే నాకు ఫ్రంట్ కెమెరా మంచిగా రాదు, అందుకే ఆన్ చేయలేకపోయినాము. ఇట్లా స్టాండర్డ్గా అయితే ఇంకా బిగించుకోవాలి, ఎందుకంటే మొబైల్ పెట్టాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే టైట్గా అయితే బిగించుకోవాలా. ఇంకా మొత్తానికైతే అనుకున్నది అయితే సాధించినాము. నేను ఎప్పటి నుంచో సతాయిస్తాను రాజు, నీది తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఈ వాళ్ళకైతే మా ఇంటికైతే వచ్చేసింది ఇది. చెప్పు. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి బ్లాగ్స్ సాయి. ఒకసారి రాజు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.